ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు ధోరణితోనే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని వాహనదారుల ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ సమస్యకు త్వరితగతిన పరిష్కారం మార్గం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యూయల్ స్టేషన్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే విస్మయం కలుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యూయల్ కొరత ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఈ మధ్య గ్యాస్ సిలిండర్లు లేకుండా కొరత ఏర్పడింది, విత్తనాలు లేకుండా రైతులు ఇబ్బంది పాలయ్యారు. ఈరోజు ఫ్యూయల్ దొరక్క మొత్తం వాహన చోదకులు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అది కూడా ఎండల సమయంలో గురవుతున్నారన్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. వందల వెహికల్స్ అన్నీ ఇక్కడ ఈరోజు ఆగిపోవడం జరిగింది. 40 ఏళ్ళు నాకు అనుభవం ఉంది, 40 ఏళ్ళు నేను పరిపాలించానని చెప్పి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడున్నారని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను. దయచేసి దీని మీద ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అధికార యంత్రాంగం దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే ప్రజల పక్షాన, ప్రజల కోసం మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా ఈ సమస్యని పోరాడతామని తెలియజేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో పకడ్బందీగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకో ఈ విధంగా వైఫల్యం చెందుతూ ఉంది. కాబట్టి తప్పకుండా దీని మీద తొందరలో మీరు పరిష్కరించకపోతే ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. దీని మీద పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, దృష్టి పెట్టలేదు దీని మీద. సో ఈరోజు తమిళనాడులో ఈ సమస్య లేదు, తెలంగాణ ఈ సమస్య లేదు, కర్ణాటకలో ఇలా సమస్య లేదు, కేవలం ఆంధ్రాలోనే ఈ సమస్య ఎందుకు అరైజ్ అయిందంటే ఖచ్చితమైనటువంటి ప్రణాళిక లేకపోవడం, అలాగే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోకుండా ఈ బ్లాక్ మార్కెట్ని కట్టడి చేయకపోవడంలో ఈరోజు గ్యాస్ విద్యుత్ అదే పరిస్థితి వచ్చింది, ఈరోజు పెట్రోల్ డీజిల్ పరిస్థితి అదే వచ్చింది. సో పూర్తిగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఈరోజు ఎంత ఎండలో పాపం జనాలను చూస్తూ ఉన్నాం కదా. ఆయన మొన్న కానీ లోడ్లు ఇప్పించుంటే ఆయన అనుభవంతో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యంగా చెప్తున్నాము. ఇది ఇట్నే కొనసాగితే మేమంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా దీని ఆందోళనలు చేయాల్సి వస్తుందని కోరుతున్నాను.